హాయ్ అందరికీ. ఫైనల్గా అయితే గిరి ప్రదక్షిణ నాది మా వారిది అయిపోయింది. మా వారైతే డైరెక్ట్ గిరి ప్రదక్షిణ చేసి ఇక్కడ దేవుని దర్శనానికి అయితే వచ్చేసారు. నాకైతే అనిపించింది ఆయన గ్రేట్ అని. ఎందుకంటే గిరి ప్రదక్షిణ చేశాక కొంచెం కూడా రెస్ట్ తీసుకోకుండా మళ్ళీ టెంపుల్లో లైన్లో కూడా నిలబడ్డారు. నాతోటైతే అస్సలు అయ్యేది కాదు. ఇప్పటికీ కూడా నాకు కాళ్ళు బాగా నొప్పులు ఉన్నాయి. ఆయన అయితే లైన్లో దాదాపు 1 అవర్ పైనే ఉన్నారు. ఇక్కడ మనకి స్పెషల్ దర్శనం అంటూ ఏమీ ఉండదు. ఒక 50 రూపీస్ మాత్రమే ఉంటుంది. ఆ పైన ఎక్కువ పే చేసేది ఏముండదు. ఫ్రీ దర్శనం తర్వాత 50 రూపీస్ దర్శనమే ఉంటుంది. ఇక్కడ ఉన్న లైన్ మొత్తం వచ్చేసి 50 రూపీస్ దర్శనమే అన్నట్టు. గుడి అయితే చాలా బాగుంది. అసలు ఎంత పెద్దగా ఎంత విశాలంగా ఉందో. ఇక్కడ గుడి శ్రీకృష్ణదేవరాయలు కట్టించారని అయితే చెప్తారు. ఇక్కడ గుడి అయితే చాలా బాగుంది. లోపల స్వామివారిని చూడడానికి అసలు ఎంత ఆతృతగా ఉందో, లోపలికి ఎప్పుడు వెళ్ళాలా అన్నట్టు ఉంది. ఎందుకంటే అరుణాచలంకి వెళ్ళాలనేది నాది దాదాపు 1 ఇయర్ నుంచి ఉన్న కోరిక. అది ఈరోజు తీరబోతుంది అనేసి చాలా హ్యాపీగా అయితే అనిపిస్తుంది. ఇక్కడ కొండ కనిపించింది చూడండి. ఇందాకగో ఇక్కడ చూస్తున్నాం కదా, ఈ కొండ చుట్టే మనము గిరి ప్రదక్షిణ చేసేది. అది మొత్తము 14 కిలోమీటర్లు ఉంటుంది అన్నట్టు. అయితే ఇక్కడ ఉన్నది అగ్నిలింగం కాబట్టి వేడి కూడా ఎక్కువగా ఉంటుంది. ఉట్టి కాళ్ళతో గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మనకు ఆ ఫీలింగ్ తెలుస్తుంది, వేడి అనేది ఎంత ఉంది అనేది. ఇక్కడ లైన్లో నిలబడి ఇంకా లైన్ ఆపేసిరు మధ్యలో. మేమైతే ఇక్కడ వచ్చి కూర్చున్నాం సైడ్కి. చాలామంది లైన్ ఉన్నారు కాబట్టి మధ్యలో ఆపేసిరు, అందుకే ఇక్కడ సైడ్ కూర్చున్నాము. ఇక్కడ ఇంకా లహాన్వికి ప్రదక్షిణ అయిపోయిన తర్వాత, దేవుని దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా బయటికి వచ్చేసి ఇంకా లహాన్వికి బొట్టు పెట్టిస్తున్నా. లహాన్వికి బొట్టు పెట్టుకోవాలంటే చాలా ఇష్టం. అసలు ఇంట్లో కూడా తీసుకొని డబ్బిలు కింద వారేసుకుంటే పెట్టుకుంటుంటుంది. ఇట్లా పెట్టుకోవాలంటే ఇంకా ఇష్టం. ఇంకెవరన్నా పెడుతున్నారంటే అస్సలు కదలకుండా నిలబడుతుంది లహాన్వి. నేను ఎప్పుడు తిరుపతికి వెళ్ళినప్పుడేమో పెట్టించుకున్నాను సేమ్ ఇలాగే. ఎక్కువ శాతం గుళ్ళ దగ్గరనే పెడుతుంటారు కదా, అవి కొన్ని గుళ్ళ దగ్గరనే పెడుతుంటారు. అన్ని గుళ్ళ దగ్గర అయితే పెట్టారు. లహాన్వి తర్వాత మా వారిని పెట్టించుకోమని చెప్పాను. మా వారు అయితే నిలబడి పెట్టించుకుంటారు. చూడండి ఎట్లా నిలబడిరంటే ఏదో యుద్ధానికి వెళ్ళినట్టు అయితే నిలబడిరు ఇద్దరు, నాన్న కూతురు స్ట్రైట్గా. ఇక్కడ ఈ దర్శనం అయిపోయిన తర్వాత బయటికి వచ్చి కొద్దిసేపు కూర్చొని ఇంకా తర్వాత అయితే రూమ్కి వెళ్ళాము. మళ్ళీ ఈవినింగ్ కూడా ఒక్కసారి గుడి లోపలికి వచ్చేసి మళ్ళీ దేవుని దర్శనం చేసుకొని వెళ్దామనేసి ఈవినింగ్ కూడా వచ్చాము. ఇక్కడ ఇంకొక స్పెషల్ ఏంటంటే, నేను చాలా అదృష్టంగా ఫీల్ అయ్యే విషయం ఏంటంటే, 16 సోమవారాల వ్రతం అయిపోయిన తర్వాత శివలింగాలన్నీ ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ కోనేట్లో కలిపేశాను అన్నట్లు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అది అరుణాచలంలో ఇంత